దాదాపు సుమారు 50,000 మందితో కలపూడి శివరామరాజు ఉండిలో నామినేషన్ వేయడానికి అయితే సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి శివరామరాజు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఒక స్వతంత్ర అభ్యర్థిగా దాదాపు ఒక 50,000 మందితో మీరు నామినేషన్ వేస్తూ మీ బల ప్రదర్శన అయితే ఏదైతే చేస్తున్నారో ఏ విధంగా చూడొచ్చు, రేపొద్దున ఇంకా ఏ విధంగా చూడొచ్చు? నాకు ఉండి నియోజకవర్గ ప్రజలతోటి అనుబంధం ఉంది. ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను అభిమానిస్తారు, ఆదరిస్తారు, ఆశీస్సులు ఇస్తారు. అదే నమ్మకంతో నేను ఉండి నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ఈరోజు ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేస్తున్నాను. నామినేషన్కి మద్దతు పలకటానికి అన్ని గ్రామాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చి నాకు ఆశీస్సులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే నేను 27 రోజులు కూడా అన్ని గ్రామాలు తిరిగినప్పుడు ప్రతి చోట కూడా నేను కమ్యూనికేషన్ ఇచ్చాను. నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని. అందరూ కూడా మేమున్నా నీకు అన్నట్టు మద్దతు పలికి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే రీతిలో ఈరోజు నిన్న సాయంత్రమే మేము కమ్యూనికేషన్ ఇచ్చాము. ఈరోజు నామినేషన్ వేస్తున్నామని. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా రైట్ సార్, మీరు ఒక ఎక్స్ ఎమ్మెల్యే, టీడీపీకి ఎక్స్ ఎమ్మెల్యే, అదేవిధంగా నర్సాపురం టీడీపీ దాని ద్వారా కూడా మీరు ఎంపిక చేసి చాలా స్వల్ప ఓట్లతో కూడా ఓడిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు స్వతంత్రంగా ఉండి నియోజకవర్గం లేయడం, ఈ బలమంతా కూడా టీడీపీ కేడర్లాగే కనబడుతుంది. దీనివల్ల ఏ విధంగా అంటే రేపు రాబోయే మే 13 జరిగే ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నారు? ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఖచ్చితంగా గెలిపించబోతున్నారు. ఉండి నియోజకవర్గంలో నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా గెలవబోతున్నాను. రైట్ సార్, కొంతమంది అనేది ఏంటంటే ఇప్పుడు త్రిబుల్-ఆర్కి ఇప్పుడు మీరు ఎవరికైతే టికెట్ రాకుండా మీకు రావాలని కోరుకున్నారో అతను కూడా టికెట్ తీసి త్రిబుల్-ఆర్కి టికెట్ అయితే ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం కూడా భారీ ఎత్తున ఆయన కూడా నామినేషన్ చేసి ముందుకెళ్తున్నారు. మీరు ఆయన మంచి స్నేహితులని ఆయనే చెప్పుకుంటూ వెళ్తారు. రాబోయే రోజుల్లో ఏమన్నా ములాఖాత్ అయ్యి మీ నామినేషన్ విత్డ్రా చేసుకునేది ఏమన్నా ఉంటుందా, ఇలాగే ముందుకు వెళ్ళే పరిస్థితి? ఉండి నియోజకవర్గంతో బాండింగ్ ఉంది. ఉండి నియోజకవర్గ ప్రజల మద్దతు ఉంది. ఉండి నియోజకవర్గ ప్రజలకి నేను అండగా ఉండాలి, రైతులకు అండగా ఉండాలి, ఆప్తులుగా ఉండాలనే ఆలోచనతో ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. అదే ప్రజాక్షేత్రంలో నేను ఖచ్చితంగా అఖండ విజయాన్ని సాధించబోతున్నాను. సార్ చివరిగా ఉండి నియోజక ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఈ నామినేషన్ ద్వారా? నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా నాకు అభిమానంతో ఈరోజు ఆశీస్సులు ఇవ్వడానికి, నామినేషన్ వేయడానికి అందరూ కూడా వచ్చారు. చాలామంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, పరోక్షంగా అందరం ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి, అభిమానించి ఆశీస్సులు ఇస్తారు. వాళ్ళ ఆదరణకు, ఆశీస్సులకు కృతజ్ఞతగా నేను ఖచ్చితంగా గెలిచి పనిచేస్తాను. మొత్తాన్ని చూసుకుంటే ఉండి నియోజక ప్రజలందరూ కూడా శివరామరాజుకే వెనకే ఉన్నారని చెప్పి ఈ నామినేషన్ ద్వారా కూడా మనకు తెలిసే పరిస్థితి అయితే ఉంది. రాబోయే మే 13 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చెప్పి మరోసారి బహిర్గతమయ్యే పరిస్థితి అయితే ఉంది.